న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు చెబితేనే జగన్ కోసం పాదయాత్ర చేశానా? జగన్ కు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు జగన్ వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ కి సవాల్ విసురుతావా? పవన్ కాలి కోటికి సరిపోవు, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో గుర్తు పెట్టుకో. ఇక డీటెయిల్స్ చూస్తే జగన్ మానసిక పరిస్థితి గురించి నాకు భయం వేస్తుందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. వివేక హత్య గురించి ప్రశ్నిస్తే చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు చెబితేనే జగన్ కోసం పాదయాత్ర చేశానా? జగన్ కు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. ఓ అద్దం పంపుతున్నా అందులో ఆయన ముఖం చూసుకోవాలి. అద్దంలో తానే కనిపిస్తున్నారో చంద్రబాబు కనిపిస్తున్నారో చెప్పాలి అని షర్మిల వ్యాఖ్యానించారు. నాకు భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి. ఇది ఒక ఒబ్సెషన్ లాగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదైనా చంద్రబాబే కారణం. ఏదైనా కూడా ఎనీథింగ్ నెగటివ్ హ్యాపెన్స్ టు హిమ్, చంద్రబాబే కారణం. షర్మిల చంద్రబాబుతో చేతులు కలిపింది, సునీత చంద్రబాబుతో చేతులు కలిపింది, రేవంత్ అయినా మోడీ అయినా ఇంకొకరైనా ఎనీబడి చంద్రబాబే కారణం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు భయం వేస్తుంది. మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే అర్థం కావటం లేదు. సునీత ఇంత గట్టిగా ఈరోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు? ఇల్లంతా రక్తమైతే, గొడ్డలి వేట్లకు బలైతే, ఆయన తలలోని ఎంకలు బయటకు వస్తే, ఆయన మెదడు బయటకు వస్తే, మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు? దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారో దానికి సమాధానం చెప్పండి. అమాయకంగా నిలబడి చూస్తున్నాడు ఆధారాలు తుడిపేస్తుంటే అని మేనమామయ్య గారే చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇవన్నీ మీ హస్తం లేకపోతే, అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు? ఎందుకు సమాధానం చెప్పటం లేదు? 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు? మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూజ్డ్ గా ఉన్న ఇన్కంబెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు? మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు అని జగన్ అన్నారు. భూ వివాదం ఉంటే ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ వివాదం లేకుండా చేసే సంస్కరణ తీసుకురావాలని, ఎటువంటి వివాదం లేని టైటిల్ ప్రతి ఒక్కరికి ఇవ్వటమే మీ బిడ్డ లక్ష్యం అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 ఏళ్ల తర్వాత సర్వే చేపిస్తున్నాం. అది పూర్తి అయితే ప్రతి రైతన్న దగ్గర పూర్తి హక్కులతో భూపత్రాలు ఉంటాయి. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువస్తామని పేర్కొన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా IVRS ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఒక 2 నిమిషాలు దాని గురించి చెబుతా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకనంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్న తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు, ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం
అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే, ఏ రైతన్నా కూడా, ఏ ఒక్కరు అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ, ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. మీ బిడ్డ ఆలోచన ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేదే మీ బిడ్డ. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలి అని అంటే మొట్టమొదటిగా జరగాల్సింది ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. 100 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు. దాని తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా 15,000 సర్వేయర్లను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందట జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు. రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తూ ఉన్నాడు, రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తూ ఉన్నాడు, సబ్ డివిజన్ చేయిస్తూ ఉన్నాడు. చేసి ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా పదిలంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో 17,000కు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నులకు, ఆ పేదలకు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే, ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ, చంద్రబాబు చెప్పే అబద్ధాలు, ఇంట్లో పిల్లలను చూసుకోవాలన్నా పరిశ్రమలను నడపాలన్నా అది మహిళలకే సాధ్యమని నారా బ్రాహ్మణి అన్నారు. తగినంత ప్రోత్సాహం అందిస్తే ఏ రంగంలోనైనా మహిళలు అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. తన భర్త నారా లోకేష్ తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి వైష్ణవి ఫంక్షన్ హాల్లో జరిగిన స్త్రీ శక్తి మహిళా మిత్ర డ్వాక్రా మహిళలతో ఆమె సమావేశమయ్యారు. అదే కాకుండా ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల గ్యారంటీ. అంటే మీకు 2 పిల్లలుంటే 30,000 రూపాయలు వాళ్ళ విద్య కోసం లభిస్తుంది. 3 పిల్లలుంటే 45,000 రూపాయల విద్య గ్యారంటీ లభిస్తుంది. ఈ రెండునే కాకుండా మనందరం హ్యాపీ, బస్ రైడ్స్ ఫ్రీ. అదే కాకుండా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా దక్కుతాయి. ఇవన్నీనే కాకుండా ఎంతో మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ చాలా మంది. మీ అందరికీ ఎన్నో బెనిఫిట్లు ఉన్నాయి, ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయి. అదే కాకుండా మీ అందరినీ బలోపేతం చేయడానికి ఎన్నో ప్రణాళికలు కూడా మేనిఫెస్టోలో మన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయటం జరిగింది. మీరంతా చాలా బాధ్యతగా ఆలోచిస్తున్నారు, అందుకే ఇంత సక్సెస్ అయ్యారు, అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నారు. అది నాకు తెలుసు. ఇదంతా మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీ ఎలాగైతే మహిళలకి ముందు నుంచి ప్రోత్సాహం ఇచ్చిందో, వాళ్ళ సాధికారత గురించి ఆలోచించిందో, ఎలాగైతే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మన లోకేష్ గారు మహిళల సాధికారత కోసం ఎంత బలపడి
చాలా కృషి చేస్తున్నారు. మన మంగళగిరిలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా గత 5 సంవత్సరాలుగా ఎన్ని ప్రోగ్రామ్స్ చేసుకోగలిగాము మన సొంత నిధులతో, గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా. ఇవన్నీ మీకు తెలుసు. అయినా నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, చూస్తున్నారు చెమటలు కారిపోతున్నాయి, చాలా వేడిగా ఉంది. ఎలక్షన్లు మేలో, ఏప్రిల్లో కాదు. చాలా మంది ఆలోచిస్తున్నారు మేము బయటకు ఎందుకు వెళ్ళాలి, మేము ఓటు ఎందుకు వేయాలి అనేది. మీరు చుట్టూ ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి ఈసారి మన ఓటు చాలా ముఖ్యమైనది, మన ఓటు హక్కు అనేది మనం వినియోగించుకోవాలి, అది కేవలం మన హక్కు కాదు, అది మన బాధ్యత అనేది. అదే కాకుండా చాలా మంది మన కూటమి కోసం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు బీజేపీ కూటమి కోసం వేయాలనుకుంటున్నారు. అయినా కూడా కొందరు ఉన్నారు ఎవరైతే మనం కులాలు, మతాలు వీటన్నిటి గురించి ఆలోచించి ఇంకా కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. వాళ్ళని కూడా ఆలోచించమనాలి, ఇంకొకసారి ఆలోచించమనాలి. మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగు చేసుకోవాలంటే, మన భవిష్యత్తు తరాలు బాగుపడాలంటే, మన రాష్ట్ర పునర్వైభవం ఏదైతే ఉందో దాన్ని తిరిగి తీసుకురావాలంటే సరిగ్గా ఆలోచించి చాలా జాగ్రత్తగా ఓటు వేయమని చెప్పి మీరు వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. అదే కాకుండా మళ్ళీ నేను మీ అందరినీ రిమైండ్ చేయాలనుకుంటున్నానండి, మహిళలు ఏం సాధించాలనుకున్నా కూడా తప్పకుండా అందులో సక్సెస్ అవుతాం. ఇది ఎప్పుడూ మీరు గుర్తు పెట్టుకోండి అని తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. శాంతి అండి. వృద్ధులకి పెన్షన్ లేకుండా చేసి చంద్రబాబు నాయుడు గారు ఇళ్ళకి రాకుండా చేసి చాలా మంది చచ్చిపోయేలాగా ఇది చేస్తున్నారని చెప్పేసి ప్రాపకాండ బాగా వెలుబడి చేశారమ్మా. దాని గురించి మీరు ఏమన్నా మాట్లాడారు? భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కన్నా ఎక్కువ పెన్షన్ ఎక్కడ? మన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన 4,000 రూపాయల పెన్షన్. అది మనందరూ తెలుసు. ఆ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా చేస్తామమ్మా, అది తప్పకుండా చాలా ముఖ్యం. వృద్ధుల్ని మనం చూసుకోవాలి, వాళ్ళు హెల్తీగా ఉండాలి, వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఈ 4,000 రూపాయల పెన్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ గ్యారంటీ అండ్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు శ్రీశక్తి కార్యక్రమం మీద మీ అభిప్రాయాలు చెప్పదలుచుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయి పైకెత్తితే మైకి ఇస్తామమ్మా, మాట్లాడవచ్చు. అమ్మా నమస్తే అమ్మా, నా పేరు పలగాని దుర్గా అమ్మ, ఎర్రపాల నుంచి మాట్లాడుతున్నాను. నాకు మా అన్న లోకేష్ అన్న తోపుడు బండి ఇచ్చాడమ్మా. నా కుటుంబం ఇప్పుడు చల్లగా, నేను రోజు కూరగాయలు అమ్మి బతికిస్తున్నానమ్మా. అదంతా పుణ్యం అంతా లోకేష్ అన్నదన్న. తప్పకుండా ఈ సంవత్సరం మా నాన్న రావాలి, తెలుగుదేశం పార్టీదే ఘనవిజయం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, అది షేర్ చేస్తున్నందుకు. నేను ఇంతకుముందు చెప్పాను, ఇలాంటి ప్రోగ్రాంలు అందించడం ఒకటి, మీరందరూ ప్రత్యేకంగా మహిళలు ఈ ప్రోగ్రాంని చాలా బాగా వినియోగించుకోవటం ఇంకొకటి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎర్రపాలెం నుంచి అని చెప్పారు కదమ్మా, మొన్న అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో నేను చిల్లీ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడ చెప్తూ ఉన్నారు వాళ్ళు, రోడ్లు బాగాలేవు, అక్కడ అన్న క్యాంటీన్ ఉంటే దాన్ని తీసేశారు, అవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉన్నారమ్మా. తప్పకుండా అవన్నీ తిరిగి వస్తాయి, రెక్టిఫై అవుతాయి. అదే కాకుండా మన మంగళగిరిలో ఎంతో చేయాలి మనం, అవునా కాదా? వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం డబుల్ డి ప్రభుత్వం, దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. వైసీపీ నేతల బూతులు, దాడులకు పన్ను వేస్తే నిధులకు కొరత ఉండదు. ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. స్వేచ్ఛ ఈ దేశానికి వెన్నుముక. జగన్ ను చూసి వైకాపా నాయకులను చూసి భయపడాలా అని గుడివాడ సభలో పవన్ ప్రశ్నించారు. చెలిస్తే నాన్నలేని బిడ్డలా అని చెప్పి మీరు అందరూ ఇచ్చారు. నాన్నలేని బిడ్డ మీకేమిచ్చాడు? ఉద్యోగాలు ఇవ్వలా, సిపిఎస్ రద్దు చేయలా, మెగా డిఎస్సి ఇవ్వలా, పోలీసులకి సరైన జీతాలు బత్యాలు ఇవ్వడం,
కూర్చోబెట్టి రైతులకి సాగునీరు ఇవ్వడు, తాగడానికి తాగునీరు ఇవ్వడు, మనకు రోడ్లు కనీసం పోర్చడు. ఏదైనా మాట్లాడితే రోడ్లేమో గోతులు, మా నోరు తెలిస్తే బూతులు, ఇంకెక్కడికి వెళ్తాం? ఇంకెక్కువ మాట్లాడితే కేసులు. ఎవడన్నా సరే చెరువులు తవ్విస్తారు. వీళ్ళు పంచాయతీ చెరువుల్ని అనుమతి లేకుండా మట్టి తవ్వుకుంటా ఉన్నారు. ఎస్సీల శ్మశాన వాటికలు కూడా మట్టి నమ్ముకున్న దిగజారుడు వ్యక్తులు వీళ్ళు. దేవస్థాన భూముల్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా కెలక్కుండా లేదు, మొత్తం అక్కడ కూడా మట్టి తవ్వేసుకున్నారు. 3 సంవత్సరాల క్రితం మట్టి తవ్వకాలు ఆపినందుకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత, మట్టి తవ్వకూడదని ఆపినందుకు ఉద్యోగుల మీద దాడి చేశారు. గురువులనేమో మద్యం షాపుల దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తేనేమో వాళ్ళ మీద దాడులు. ఇప్పటికే ఈ రోజుకి కూడా రాత్రి వేళల్లో ఎంత ఎలక్షన్ కమిషన్ ఉన్నా కూడా మోటూరు గ్రామంలో మట్టి మాఫియా ఇంకా మట్టిని తీస్తూనే ఉన్నారు. మోటూరు గ్రామంలో మీకోసం నిలబడే వ్యక్తులు కావాలి, మీకు అసెంబ్లీలో మీకోసం పోరాటం చేసేవాళ్ళు కావాలి, మీకోసం అసెంబ్లీకి వెళ్ళి చొక్కా పట్టుకొని నిలదీసేవాళ్ళు కావాలి. ఇది మాది అలాంటి సమూహం. అందరం ఈ నేల కోసం పడి చచ్చిపోయే వాళ్ళం, ఆత్మగౌరవం కావాలనుకునే వాళ్ళం, తెలుగు ఆత్మగౌరవం కోసం పనిచేసే వాళ్ళం, మీకు అండగా ఉండాలనుకునే వాళ్ళం. ఈ రోజున ఈ 13 ఎన్నికల్లో మీరు ఏ మాత్రం సంకోచించకుండా, భయపడకుండా, భవిష్యత్తును ఆలోచించి మీరు ఒకసారి చూడండి. అడ్డగోలుగా ఇసుకను దోచేశారు, అడ్డగోలుగా మట్టిని తవ్వేస్తున్నారు, ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఉద్యోగులకు సిపిఎస్ ఇవ్వలేదు, తాగునీరు రైతులకు సరిగ్గా ఇవ్వలేదు, గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, కనీసం సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఆక్వా రైతులకేమో కూర్చోబెట్టి ₹1.50 ఉన్న కరెంట్ 5 రూపాయలు చేశాడు. 1 కాదు 2 కాదు, తవ్వే కొద్దీ రత్నాల్లాగా వీళ్ళ చెడు పనులన్నీ బయటికి వస్తూనే ఉంటాయి. ఇది మీ బాధ్యత. ఇది మేము వచ్చి ఈ రోజున మేమందరం బయటకు వచ్చాం, అందరం కూడా సైజులు తగ్గించుకున్నాం. చంద్రబాబు గారు తన పార్టీని సైజు తగ్గించుకున్నారు. జనసేన ఎదిగిన జనసేన పార్టీని తగ్గించాను నేను. బీజేపీ అసలు రావాలా వద్దా అంటే కేంద్ర నాయకత్వం ఒప్పించాను. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీలకు ఓటు వేయాలని టీచర్లను అభ్యర్థిస్తూ జనసేన నేత నాగబాబు వీడియో విడుదల చేశారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని హిందూ సాంప్రదాయంలో గురువులను దేవుడితో పోల్చుతామని, అలాంటి గురువుల సంస్కృతిని జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అవమానించిందని అన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో వైన్ షాపుల ముందు క్యూలు సర్దే పనిని వారికి అప్పజెప్పారని ప్రస్తావించారు. అందరికీ నమస్కారం. నేను మీ నాగబాబు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం, తస్మై శ్రీ గురవే నమః. అది హిందూ సాంప్రదాయంలో గురువుల్ని దేవుడితో పోలుస్తూ విద్యార్థులకు బోధిస్తారు. అలాంటి గురువుల యొక్క సంస్కృతిని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక, ఎస్పెషల్లీ కరోనా టైంలో వైన్ షాపుల ముందు క్యూలను సర్దే పని వాళ్ళకి అప్పచెప్పారు. విద్యార్థులకు పాఠాలు బోధించే టీచర్స్కి ఇంతకన్నా నీచమైనటువంటి ట్రీట్మెంట్ నాకు తెలిసి భారతదేశంలో ఎవరు చేసుకుంటారు, ప్రపంచంలో కూడా ఎక్కడ చేసుకుంటారు. ప్లీజ్ మై డియర్ టీచర్స్, ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు, మీ ఉపాధ్యాయ వృత్తిని అగౌరవపరిచేటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం దయచేసి ఓటు వేయకండి. మీ యొక్క ఆత్మగౌరవాన్ని, మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసేటువంటి ఇలాంటి ప్రభుత్వాన్ని ఓటేయకండి. కూటమి ప్రభుత్వం గురువులకి గౌరవనీయమైన స్థానం, సముచిత స్థానం కల్పిస్తుంది. మీకు అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి ప్రభుత్వం రేపు రాబోయే కూటమి ప్రభుత్వం. దయచేసి మీ ఓటుని కూటమికి వేయండి. నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం వేయకండి. గురువుల్ని ఇంత అవమానించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం మర్చిపోయి వాళ్ళకి ఫేవర్గా ఓటు వేస్తే అది చాలా పెద్ద పొరపాటు. ప్లీజ్ రిమెంబర్. అలాగే పిఠాపురంలో నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రక్రియలో మీరు కూడా ఒక భాగస్వామ్యం కావాలి. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. కూటమి ప్రభుత్వం వస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ప్లీజ్ బిలీవ్ మీ. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.
పవిత్రమైన గోదావరి సాక్షిగా చెబుతున్నా ఈ దుర్మార్గులు వచ్చి జిల్లాను మరో పులివెందులుగా మార్చాలనుకుంటే వదిలిపెడతామా అని చంద్రబాబు అన్నారు. ఇక్కడుండే ఎమ్మెల్యేకి ఎంత కొవ్వెక్కిందంటే పవన్ కళ్యాణ్కే సవాల్ విసురుతాడు. పవన్ కాలి గోటికి సరిపోని నువ్వు ఆయన గురించి లెక్క లేకుండా మాట్లాడతావా? ఖబర్దార్, ఎవరితో పెట్టుకుంటున్నావు గుర్తుపెట్టుకో. దోపిడీ చేయడం అంత ఈజీ కాదు, నిన్ను నువ్వు కాపాడుకోవడం అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు చంద్రబాబు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ప్రశాంతతకు మారుపేరు అవునా కాదా? ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడరు, మీరు అంత గౌరవంగా చూస్తారు. ఎవరన్నా మంచినీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం మీది. 5 ఏళ్ళు ఏమైంది? రౌడీజం వచ్చిందా లేదా? నేరాలు పెరిగాయా లేదా? గంజాయి వచ్చిందా లేదా? ఏంటి అరాచకం? పవిత్రమైన గోదావరి సాక్షిగా నేను చెప్తున్నా, ఇలాంటి జిల్లాలో ఇలాంటి దుర్మార్గులు వచ్చి ఈ జిల్లాని మరొక పులివెందల చేయాలంటే వదిలిపెడతామా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడుండే ఎమ్మెల్యేకి ఎంత కొవ్వెక్కిందంటే పవన్ కళ్యాణ్ ని సవాలు విసురుతాడు. ఆయన గోటి, ఆయన కాలు వేలు గోటి కూడా సరితూగని నువ్వు లెక్క లేకుండా మాట్లాడతావా నువ్వు? ఖబర్దార్, గుర్తుపెట్టుకో. ఎవరితో పెట్టుకుంటున్నావో గుర్తుపెట్టుకో. దోపిడీ చేయడం అంత ఈజీ కాదు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి రౌడీల్ని నిర్మోహమాటంగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిజ జీవితంలో కూడా గబ్బర్ సింగ్ నా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఎక్కడికక్కడ కొవ్వెక్కిపోయి డబ్బుల మదంతో విర్రవీగే పరిస్థితికి వచ్చారు. ఈ విర్రవీగే వాళ్ళకు ఒకటే చెప్తున్నా, కళ్ళు వేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఈయన పాలన వల్ల 30 ఏళ్ళు ఎన్నికెళ్లిపోయాం. బాధ నా గురించి కాదు, పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు, మీ గురించి బాధపడుతున్నాం. మీ యొక్క జీవన ప్రమాణాల గురించి బాధపడుతున్నాం. అదే మా ఆవేదన. ఒక విషయం చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే సమర్థవంతమైన ప్రజలు, మెరికల్ లాంటి యువత, జీవనదులు, సారవంతమైన భూములు, 900 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం. బీజేపీ కలిసి పొత్తు పెట్టుకునే కర్మ తమకు పట్టలేదని కీలక వ్యాఖ్యలు చేస్తారు కేటీఆర్. మా చెల్లి కవితని జైల్లో పెట్టిన పార్టీతో తామెందుకు కలుస్తామని ప్రశ్నించారు. పాలన అంటే బూతులు మాట్లాడడం కాదని రేవంత్ రెడ్డికి సూచించారు. తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. 6 నెలల్లో రాజకీయాలను మళ్లీ కేసీఆర్ శాసించే స్థాయికి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి టీఆర్ఎస్ వాళ్ళు రేపు 10-12 సీట్లు గెలిచినాక ఏం చేస్తారు, ఎవరికి మద్దతు ఇస్తారని మాట్లాడుతున్నట. ఈ దేశంలో ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు, ఇండియా కూటమిలో లేని పార్టీలు 13 పార్టీలు ఉన్నాయి. అందులో టీఆర్ఎస్ ఉన్నది, బిజు జనతాదళ్ ఉన్నది, వైఎస్ఆర్ సిపి ఉన్నది, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. ఇట్లాంటి పెద్ద పెద్ద పార్టీలు రేపు కాలం కలిసి వస్తే ఏదైనా జరగవచ్చు. ఈ 13 పార్టీలే ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు. 13 పార్టీలే రేపు ఢిల్లీని శాసించవచ్చు. మనకు శాసించి రేపు ఢిల్లీని లొంగ తీసుకుందామా లేదా యాచించి వాళ్ళ కాడికి పోదామా ఆలోచించండి. మనకు బీజేపీతో పోయే కర్మ ఎన్నడూ లేదు, ఇదివరకు లేదు, రేపు కూడా ఉండదు. రేపు గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా సెక్యులర్ పార్టీగా ఉంటాం, మతతత్వ పార్టీలతో పోము. ఏ కోశన ఈ యొక్క మాటని ఆలోచించమని కోరుతున్నాం. ఇలా మా చెల్లెలను తీసుకుపోయి జైల్లో పెట్టిండు మోడీ, కేసీఆర్ బిడ్డను తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఇవాళకి 50 రోజులు అవుతుంది. మేము గవాలతో కలుస్తాం, ఆ దమనులతో. ఆ కర్మ మాకుందా? దయచేసి ఆలోచించండి.
ఆగం కాకండి. ఎవడో అవలగాడు ఏదో చెప్పగానే కాంగ్రెస్ వాడు రేవంత్ రెడ్డి గారు ఇంకో దివానా గారు ఏదో మాట్లాడగానే ఆగం కావద్దు. నేను రేవంత్ రెడ్డిని దివానా గాడే అంటున్నా. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఆయన మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు. ఏం మాట్లాడుతుండ్రు? నేను లంచ బిడ్డలు ఉంటే వచ్చిన ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి. 2004 నుంచి 2014 వరకు వైఎస్ హయాంలో మంత్రిగా దానం, ఎంపీగా అంజన్ కుమార్ జంట నగరాలను అభివృద్ధి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాలు, మెట్రోను నగరానికి తెచ్చింది కాంగ్రెస్సే అన్నారు. ఐటీ, ఫార్మా పరిశ్రమలు తెచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించింది తమ పార్టీ అని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది తామే అని స్పష్టం చేశారు. మీతో పాటు మా కమ్యూనిస్టు సోదరులు కూడా మనకు అండగా నిలబడి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీని ఓడించాల్సిందే, కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందే అని చెప్పి వచ్చినందుకు వారికి కూడా స్వాగతం పలుకుతున్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో దానం నాగేందర్ గారు రాష్ట్రంలో మంత్రిగా, అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఈ జంట నగరాలలో చేసిన అభివృద్ధి ఈ రోజుకు మన కళ్ళ ముందల ఉన్నది. ఇవాళ నేను అడుగుతున్నా మా బస్తీలలో ఉన్న మా సోదరులని, ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణానది జలాలు వచ్చినాయంటే ఆనాడు పీజేఆర్ గారి పోరాటం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు నగరానికి కృష్ణానది జలాలు వచ్చినాయి. కృష్ణానది జలాలు సరిపోవడం లేదు అని జంట నగర వాసులు అడిగితే గోదావరి నుంచి కూడా జలాలను రప్పించి ఈ రోజు జంట నగరాల దాహార్తిని తీర్చింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ. కృష్ణా గోదావరి జలాలను తెచ్చి నగరంలో ఉన్న దాదాపుగా 1,50,00,000 మందికి తాగడానికి నీళ్ళు ఇచ్చిండ్రు. ఇదే కాదు, ఇవాళ ఈ మెట్రో హైదరాబాద్ నగరంలో పేదలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వేగంగా వెళ్తున్నారు, ఈ ట్రాఫిక్ జామ్ల నుంచి తప్పించుకుంటున్నారంటే ఆ మెట్రో రైల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు కష్టపడి ఈ జంట నగరాలకు మెట్రో రైలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్న ఫ్లైఓవర్లన్నీ మన అడిగిమెట్టు ఫ్లైఓవర్ నుంచి మొదలు పెడితే తార్నాక ఫ్లైఓవర్ అయినా, పంజగుట్ట ఫ్లైఓవర్ అయినా, పివి నరసింహారావు ఫ్లైఓవర్ అయినా, ఎక్కడైనా రోడ్ల వెడల్పు కార్యక్రమం, అదే విధంగా హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, నక్లెస్ రోడ్లు, ఆ అభివృద్ధి కార్యక్రమాలు, ట్యాంక్ బండ్ ప్రాంతం అభివృద్ధి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయంలోనే జరిగింది. ఆనాడు నాగేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఉన్నప్పుడే ఈ అభివృద్ధి జరిగింది. ఇదే కాదు, ఇవాళ జంట నగరాలలో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది మంది ఉద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. ఐటీ పరిశ్రమ, ఫార్మా పరిశ్రమ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పరిశ్రమలే ఈ రోజు మన కళ్ళ ముందల ఉన్నాయి. అంతెందుకు, ఇవాళ కేటీఆర్ అప్పుడప్పుడు శిల్పారామం దగ్గర సెల్ఫీలు తీసుకొని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటుంటాడు. ఓరి పిచ్చోడా, ఆ శిల్పారామం కట్టింది కూడా మా కాంగ్రెస్ పార్టీ సనాసి. ఆ సంగతి మర్చిపోకని ఇవాళ కేటీఆర్ కు గుర్తు చేస్తున్నా. మిత్రులారా, ఔటర్ రింగ్ రోడ్డు, అదే విధంగా అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అదే విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు హాస్పిటల్స్ హైదరాబాద్ నగరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాబట్టి ఈరోజు ఈ నగరానికి ఇంత పేరు వచ్చింది. ఈ హైదరాబాద్ నగరం ఈరోజు విశ్వ నగరంగా మారింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే. మరి నేను ఇవాళ అడుగుతున్న కేటీఆర్ను, కేసీఆర్ను, 10 సంవత్సరాలు మీరు కూడా మంత్రులుగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు కదా, మీరు తెచ్చిన పరిశ్రమ ఏదో చెప్పండి, మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించండి, మీరు ఈ నగరానికి తెచ్చిన నిధులేంటివో ఈరోజు చర్చ పెట్టండి.
ఆనాడు మేము తీసుకొచ్చిన వాటిని ఇవాళ మీరు వాటి ముందర సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు. మీరు తెచ్చింది ఏంది లేదు. ఈరోజు కోనసీమ నుంచి చిత్రసీమ వరకు చేసిన అభివృద్ధి మేము ఆ అభివృద్ధిని చూపించి మీరు దోసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా ఈరోజు భూములను దోసుకున్నారు తప్ప మీరు తీసుకొచ్చింది ఒక్కటి కూడా కొత్తది లేదు. అందుకే మిత్రులారా, ఈ జంట నగరాలకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అంటే మొన్న డిసెంబర్లో మీరు కష్టపడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు జంట నగరాలల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపేయలే. ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ను గెలిపించుంటే ఇవాళ రాష్ట్రంలో మంత్రి అయి ఉండేవాడు, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉండేవాడు. ఆడమ్ సంతోష్ గెలిచినుంటే మీ తరఫున ఈ బస్తీలలో కొట్లాడి మీకు పట్టాలు ఇప్పించే విషయంలో మీ ప్రాంత అభివృద్ధిలో ఉంటుండే. అదే విధంగా నీలిమ గారిని గెలిపించిన మీ గొంతు శాసనసభలో వినిపిస్తుండే. ఈరోజు దురదృష్టం, జంట నగరాలలో మనకు ఎమ్మెల్యేలు గెలవలేదు. సరే, ఎమ్మెల్యేలు అయితే గెలవలేదు, కానీ ఈ నగరం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ వాణి వినిపించడానికి ఎన్ఎస్యుఐ అధ్యక్షుని మన ఎన్ఎస్యుఐ అధ్యక్షుని ఈరోజు ఎమ్మెల్సీగా మనం చేసినాం. యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సికింద్రాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ను ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా చేసినాం. అయినా ఈ జంట నగరాలలో మీ సమస్యల మీద మాట్లాడాలి అని అంటే ఆ సమస్యల్ని పరిష్కరించాలంటే ఇది సరిపోదు. అందుకే రేపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, సోనియా గాంధీ ఖర్గే గారి నాయకత్వంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలో మీరు సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గారిని గెలిపించండి. ఆ మంత్రివర్గంలో దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత నాది. మీరు గెలిపించండి. ఈ జంట నగరాలను అభివృద్ధి చేసే బాధ్యత, జంట నగరాలకు సికింద్రాబాద్ పార్లమెంటుకు మంత్రి పదవి తెచ్చే బాధ్యత నాది. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా మంత్రి అయ్యిండు, ఢిల్లీకి పోయిండు. ఏమైందా? ఏదైనా సమస్య పరిష్కరించిండా? మనకేమన్నా నిధులు తెచ్చిండా? 2021లో వరదలు వచ్చి మన పేదోళ్ళందరి ఇండ్లు మునిగిపోయినాయి. కనీసం 10 రూపాయలన్న తీసుకొచ్చిండా? ఆయన బండి సంజయ్ అధ్యక్షుడు గుండె వరదలు మునిగినప్పుడు చూడనీకి వచ్చిండు. బండి పోయినోళ్లకు బండి ఇప్పిస్తా, గుండు పోయినోళ్లకు గుండు ఇప్పిస్తా, లారీ పోయినోళ్లకు లారీ ఇప్పిస్తా అన్నాడు. గుండు అరగుండు మనకేమన్నా ఇచ్చిండా? అనే ఏమన్నా తెచ్చిండా? వాళ్ళ మోడీ ప్రధానమంత్రికి ఉండే కదా, 5 రూపాయలు కూడా ఈ జంట నగరాలకు తేలే. అందుకే ఇవాళ ఈ జంట నగరాలు అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కేంద్రంలో దానం నాగేందర్ కేంద్ర మంత్రి కావాలి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఎంత పనులు చేయడానికి, మీ కష్టాలు తీర్చడానికి, మాణికేశ్వర్ నగర్లో మీకు ఆసుపత్రి నిర్మాణం చేయడానికి, యూనివర్సిటీ భూమిలో వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారని యూనివర్సిటీ అభ్యంతర పెట్టి మీకు నీళ్లు ఇవ్వాలన్నా, మీకు కరెంట్ ఇవ్వాలన్నా ఇవాళ వాళ్ళ అభ్యంతరం పెడుతున్నారు. తొందరలోనే నాగేందర్ గారిని ఎంపీగా గెలిపించండి. యూనివర్సిటీ అధికారులను, వైస్ ఛాన్సలర్ గారిని పిలిపించి మాణికేశ్వర్ నగర్ లో ఉన్న కాలనీ వాసులతో కూర్చోబెట్టి మీ సమస్యను పరిష్కరించి మీ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎన్నో ఏండ్ల నుంచి ఎంతో మందికి ఓటేసిండ్రు. ఈసారి నాగేందర్ మిత్రుడికి ఓటేయండి. మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది. ఎందుకంటే బస్తీలో కష్టాలు తెలిసినోడు దానం నాగేందర్. మీ బస్తీలలో ఉండే సమస్యలు తెలుసు. ఇలా హిందువులను, ముస్లింలను, సిక్కులను సమానంగా సోదరులాగా మీ ఎంబడి తీసుకెళ్లే నైపుణ్యం ఉన్నోడు. ఆనాడు ఆసిఫ్ నగర్ అయినా, ఈనాడు ఖైరతాబాద్ అయినా అన్ని వర్గాల ఆశీర్వాదంతోనే
ఇవాళ దానం నాగేందర్ 6 సార్లు ఎమ్మెల్యేగా అయిండు, రాష్ట్రంలో మంత్రి అయిండు. ఇప్పుడు అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాలకు అవకాశం ఇచ్చింది. దానం నాగేందర్ను గెలిపించండి, కేంద్రంలో మంత్రిని చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరందరూ కూడా అండగా ఉండండి. 10 ఏళ్ళు కేడీని చూసిండు గల్లీలో, 10 ఏళ్ళు ఢిల్లీలో మోడీని చూసిండు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు చెబితేనే జగన్ కోసం పాదయాత్ర చేశానా? జగన్ కు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు, జగన్ వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ కే సవాల్ విసురుతావా? పవన్ కాలి కోటికి సరిపోవు, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో గుర్తు పెట్టుకో. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.